కావేరి విషయంలో దేవ చేసిన ఒక తప్పుడు పని దేవాని ముప్పతిప్పలు పెట్టి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చేలాగా చేస్తాడు బాలరాజు. గతంలో కావేరి విషయంలో ఇలానే తప్పుగా ప్రవర్తించాడు దేవ. కానీ ఆ విషయం బాలరాజుకి చెప్పినా కూడా నా మిత్రుడు అలాంటి వాడు కాదు అని అసలు పట్టించుకోనట్టుగా బాధ్యత లేకుండా తిరిగేవాడు. కానీ ఇప్పుడు బాలరాజు పూర్తిగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే, కావేరికి కూడా. అయితే ఇప్పుడు ఆ విషయం కావేరి నోటి నుంచి చెప్పగానే ఇలా తప్పుగా ప్రవర్తించాడు, నీకు భర్త లేడు కదా, మనిద్దరం భార్యాభర్తలుగా ఉందాము అన్న మాట బాలరాజుని కలిచివేస్తుంది. రక్తం ఉడికిపోతుంది. వాళ్ళిద్దరిని వేరొక ఆటోలో ఇంటికైతే పంపించి వాడి దూల తీర్చేద్దాం ఈరోజు అనుకుంటూ బాలరాజు చాలా ఆవేశంగా కోపంగా దేవ ఇంటికైతే బయలుదేరడం జరుగుతుందన్నమాట. మరోవైపు సత్యం కూడా దేవాని తన వలలో వేసుకున్నాను అన్నట్టు అనుకుంటాడు. తన ప్లాన్ ప్రకారం వాడిని ఇరికిచ్చేయాలి, వాడిని ఎలా అయినా జైలు పాలు చేయాలి, నా చెల్లి నా మేనకోడలు సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బాలరాజు అక్కడికి వెళ్తాడు, ఈ సత్యం కూడా అక్కడికి వెళ్తాడు ఏదో బిజినెస్ గురించి మాట్లాడాలన్నట్టు చెప్పడంతో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతే సత్యంకి అసలు విషయం తెలుస్తుంది. బాలరాజులో ఉన్న ఆవేశం కోపం అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దేవాని విపరీతంగా పొట్టు పొట్టు కొట్టేస్తాడనమాట. ఉష టీచర్ అని తెలిసినా కూడా కావేరి కావేరి అని చెప్పని ఆమె ప్రాణాల మీదకి తీసుకుని వస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటిది కానీ జరిగితే దేవా ఫ్రెండ్ అని కూడా చూడను. నా స్టైల్లో నీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. నా గురించి నీకు తెలిసిందే కదా, నేనుంటేనే నువ్వు ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగావు. అటువంటి నేనే నీకు రివర్స్ అయితే ఎలా ఉంటుందని నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటూ అటు నాగవల్లికి ఇటు దేవాకి ఇద్దరికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తాడనమాట. నాగవల్లి ముందరే దేవాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే నాగవల్లి చూస్తూ ఉండిపోతుంది. అంటే ఆ కావేరి భర్త వీడా అన్నట్టు. ఇన్ని రోజులు బాలరాజు గురించి తెలియదనమాట నాగవల్లికి, కావేరి భర్త నా బాలరాజు అని. ఇప్పుడు తెలిసిపోయింది. ఆ సమయంలో అంటే దేవాకి వార్నింగ్ ఇస్తున్న సమయంలో సత్యం చూడడము, బాలరాజు గురించి తెలుసుకోవడము జరుగుతుంది. ఇక అక్కడి నుంచి సత్యం అయితే వచ్చేస్తాడు. ఈ దేవ లాంటి నీచుడిని దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బాలరాజు తోడు అండ మనకు కావాలి. అప్పుడే నా చెల్లి సంతోషంగా ఉండగలుగుతుంది. వీడి విషయంలో నేను తప్పుగా ఆలోచించానేమో, తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అయితే ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట. అదే విషయం హరిశ్చంద్రతో కూడా చెప్పడం జరుగుతుంది. ఇక హరిశ్చంద్ర కూడా తన నిర్ణయం ఏంటంటే బాలరాజు మనకు సపోర్ట్గా ఉంటేనే ఆ దేవాన్ని ఎదిరించడం జరుగుతుందన్నట్టు మాట్లాడుకుంటారనమాట ఇద్దరు. మొత్తం మీద బాలరాజు గనక ఇప్పుడు కావేరికి ఎంత సపోర్టివ్గా తోడుగా ఉన్నాడో అదే విధంగా ఈ సత్యంకి కూడా ఉన్నాడు అంటే సత్యం అనుకో ఖచ్చితంగా బాలరాజుతో నెరవేరుతుందని చెప్పవచ్చు.